హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే చేశాను. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే మా ఇంట్లో బిర్యానీ ఉంటుంది. అంటే ఒకసారి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, అలా ఏదో ఒక బిర్యానీ అయితే తప్పకుండా ఉంటుంది అనమాట. నేను సండే చేసినా చేయకపోయినా బిర్యానీ మటుకు ఫ్రైడే వచ్చినట్టు చేసుకుంటాను. అలాంటిది ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేశాను. అదేనండి, రెసిపీ చూపించేస్తాను పదండి. ఈ రెసిపీ ఇప్పుడు దాకా నేను చేయలేదు, ఇంతకుముందు కూడా తినలేదు అనుకోండి. బట్ ఈ రెసిపీ ఎందుకో చేయాలి అనిపించింది. యూట్యూబ్లో వీడియో పెడదాం అనుకున్నాను, అందుకే ఈ రెసిపీ అయితే వీడియో షూట్ చేశాను. మీకు చూసేసేయండి, చాలా మంచిగా కుదిరిందనమాట. అదేనండి, ఈరోజు పన్నీర్తో బిర్యానీ, దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా కుదిరింది. అసలు ఫస్ట్ టైం చేసిన తర్వాత కూడా అసలు ఇంత టేస్టీ ఫుడ్ని ఎందుకు ఇన్ని రోజులు మిస్ చేసుకున్నాను అనిపించింది. అంత టేస్టీగా ఉందన్నమాట. ఈ పన్నీర్ని ఫ్రెష్గా పన్నీర్ ముక్క తీసుకున్నాను. పన్నీర్ ముక్కల్ని వీలైనంత సన్నగా కాకుండా అంత లావు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పన్నీర్తో రెసిపీస్ చాలామంది వద్దులే అనుకుంటారు, బట్ పన్నీర్తో రెసిపీస్ చాలా మంచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. బిర్యానీ కానీ, కలాకండ్ కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, పన్నీర్తో ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. అలాంటిది ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేశాను కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పన్నీర్ ముక్కల్ని మంచిగా కట్ చేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు కానీ, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ మసాలా మొత్తము ఆ పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని, మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని, ఆ ముక్కలన్నిటికీ ప్యాన్లో ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అమర్చేసుకొని, ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకుంటే కాల్చుకుంటే దోరగా అన్ని వైపులా కాలుతుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఫ్రై అయ్యేటప్పుడు పన్నీర్ ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయినా ఆనియన్స్ వేసుకొని, నిమ్మకాయ వేసేసుకొని తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగో ట్రై చేయండి. నేను పన్నీర్ ఇంతకుముందు తినేదాన్నే కాదనమాట. ఏంది అదే దూది ముక్కలాగా ఉంటాయి ఏంది అనుకునేదాన్ని. బట్ ఒకసారి తినడం స్టార్ట్ చేసిన తర్వాత పన్నీర్ చాలా హెల్త్కి మంచిదండి. ఈ విధంగా నెయ్యిలో ఇలా క్యూబ్స్లా కట్ చేసి చిన్నపిల్లలకి ఇలా ఫ్రై చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. బిర్యానీ తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని చెక్క, మొగ్గ, లవంగాలు, మొత్తం బిర్యానీ మసాలా ఐటమ్స్ మొత్తం వేసేసుకొని, ఎందుకంటే ఆ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు అనమాట, అందుకే బిర్యానీ మసాలా ఐటమ్స్ అని చెప్తాను. అవన్నీ చిట్టుపటాలిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, మాడకూడదు. గుర్తుంచుకోండి, మాడితే బిర్యానీ ఫ్లేవర్ చేంజ్ అయిపోద్ది అనమాట. మాడకుండా ఉండాలి, బట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట బిర్యానీ, అప్పుడే బిర్యానీకి కూడా కలర్ వస్తుంది. 5 నిమిషాలు అయితే ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఫ్రెష్గా మిక్సీ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్స్, తర్వాతే వేయాలి. బిర్యానీకి తగ్గట్టు మనం ఎన్ని గ్లాసులు తీసుకున్నామో బిర్యానీ, దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని వేరే ఒక గిన్నె చేసుకొని నీళ్లు వేసేసుకోవాలి. దాంట్లో నిమ్మకాయ దెబ్బలు, కొంచెం బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని, కొంచెం 2 డ్రాపులు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి
మెతుకు మెతుకు తగలదనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, పన్నీర్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకున్నాము, కొంచెం చూసి సాల్ట్ అనేది వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత గడ్డ పెరుగు వేసేసుకొని మసాలాలో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు 2 మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు మంచిగా కలిపేసి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసుకొని 5 నిమిషాలు కుక్ చేయాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మంచిగా కుక్ చేస్తే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా దీంట్లో వేసేసి మసాలా మొత్తం పట్టేంత వరకు అయితే మంచిగా 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు కొంచెం 5 నిమిషాల దాకా కుక్ చేయాలి. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా కలపడం వల్ల పన్నీర్ ముక్కలకి మసాలా మంచిగా పడుతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని 5 నిమిషాలు కుక్ చేయాలి. నీళ్ళు కూడా పొంగు కూడా అయితే వచ్చేసింది. దీంట్లో ఈ రైస్ అయితే యాడ్ చేసేసుకుందాము. అరగంట ముందు వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఉడకనివ్వాలి. రైస్ 70 to 80% కుక్ అయితే సరిపోతుంది, ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకోవాలండి. రైస్ ఇలాగే ప్రతి ఒక్క రోజు ఇలాగే చేస్తామన్నమాట, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు అదే రైస్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ మసాలాని, ఆ మసాలాలోకి ఈ రైస్ మొత్తాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం మొత్తం చేస్తున్నాను కాబట్టి కొంచెం పన్నీరు కొంచెం రైస్ అలా వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక పన్నీర్ పైన రైస్ వేసిస్తే సరిపోతుంది. ఎక్కువ మొత్తంలో చేసే వాళ్ళైతే ఒక లేయర్ మొత్తం పన్నీరు, ఇంకో లేయర్ రైస్, ఇంకో లేయర్ పన్నీరు అలా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకొని పైనుంచి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలండి. ఇలా నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా మీరు వేసుకోండి, ఫుడ్ కలర్ ఆప్షనల్. బట్ బిర్యానీ మసాలా వేయడం మాత్రం మర్చిపోమాకండి. పైనుంచి నెయ్యి వేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసేసి ఇలా సిల్వర్ ఫాయిల్తో ఇలా కప్పేసి ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. స్లో ఫ్లేమ్ మీద దగ్గర 20 to 25 మినిట్స్ దమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అంతగా ఎక్కువ పెట్టినా కూడా దమ్ అవ్వదన్నమాట. దమ్ పెట్టిన తర్వాత ఊరికినే అసలు ప్లేట్ అసలు తీయకూడదు, గుర్తుంచుకోండి. ఈ టిప్స్ కనుక ఫాలో చేస్తే మీకు దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి చికెన్ పకోడా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ లేనిదే అసలు ముద్ద దిగదనమాట, నాకు దిగదు, మా వారు కూడా దిగదు. దీంట్లోకి పన్నీర్ కాబట్టి పన్నీర్ బిర్యానీలోకి చికెన్ పకోడా మస్తు ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ బిర్యానీ దమ్ అయ్యేలోపు ఇక్కడ చికెన్ పకోడా కానీ రెడీ అయిపోతుంది అనమాట. అలా ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా టేస్టీగా పన్నీర్ బిర్యానీలోకి రైతా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రైతా నంచుకొని ఆ చికెన్ పకోడా నంచుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. ఆ చికెన్ పకోడా స్మెల్కి నాకు పిచ్చి ఆకలి వేసేస్తుంది. ఇంకా రెడీ చేసేసుకున్నాం పదండి. ఇప్పుడు దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్ పెట్టుకున్న బిర్యానీ కూడా ఎలా వచ్చిందో ఏంటో మొత్తం మీకు చూపిస్తాను పదండి. అసలు ఆ మూత తీసిన వెంటనే అసలు ఆ స్మెల్ వచ్చిందండి. అబ్బా, చాలా మంచి వాసన వచ్చిందనమాట. నెయ్యి స్మెల్ కానీ ఆ పన్నీర్ స్మెల్ కానీ. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా పొడి పొడిగా అన్నము అస్సలు ఎంత చక్కగా ఉందో. పన్నీర్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చని పన్నీర్ కూడా మీకు ఇష్టంగా తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. చికెన్ పకోడా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, రెసిపీ షేర్ చేస్తాను. ఇంతకుముందు పన్నీర్ బిర్యానీ అంటే ఆ పన్నీరా అనేదాన్ని, ఇప్పుడు పన్నీర్ బిర్యానీ అంటే చాలా టేస్టీగా తింటున్నాను అనమాట. చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే ఆలస్యం అనమాట. ఇక్కడ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది, చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మరి ఎందుకు ఆలస్యం, తినేద్దాం పదండి. అబ్బా,